బాగా ఉంది. బట్ మాకు ఎవరు డాక్టర్లు మెడికల్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు డాక్టర్లు వాళ్ళు చెప్తుంటారు. బట్ నేను చెప్పిన వాళ్ళు కొంతమంది ఇది మాకు ఎవరు డాక్టర్స్ ఎవరు మాకు చెప్పలేదు, ఈ ట్రీట్మెంట్ నిజంగా మంచిదేనా, ఈ ట్రీట్మెంట్ నిజంగా డాక్టర్స్ ఎవరు దీన్ని సజెస్ట్ చేస్తారని చెప్పంటే ఎస్ ఖచ్చితంగా ఈ ట్రీట్మెంట్ ని డాక్టర్స్ సజెస్ట్ చేస్తున్నారు కూడా. యాక్చువల్ గా ఈ మిషన్ మీరు ఈరోజు మీరు థెరపీ చూస్తున్నారు కదా, ఏ మిషన్ మీరు థెరపీ తీసుకున్నారో ఆ మిషన్ ని ఇది రష్యాలో సెయింట్ పీటర్స్బర్గ్ స్టేట్ మెడికల్ అకాడమీ హాస్పిటల్, ఇది సౌత్ కొరియాలో వోమ్జస్ యూరాన్స్కిషన్ హాస్పిటల్ ఆ హాస్పిటల్లో ఆ మిషన్ ని 35 మంది పేషెంట్స్ మీద 3 నెలలు ఒక హాస్పిటల్లో 6 నెలలు ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చి ఇది మంచిదా కాదా, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ ఉందా లేదా చెక్ చేసి డాక్టర్లే సర్టిఫికేట్ ఇచ్చారు అనమాట. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు, అంత సేఫెస్ట్ ట్రీట్మెంట్. ఇలాంటి ట్రీట్మెంట్ కూడా ఫ్రీగా వెంకటేశ్వర గారు ఫ్రీగా అండి. మీరు కూర్చున్న బిల్డింగ్ ఇది 40,000 రెంటు, స్టాఫ్ శాలరీస్ నెలకి 1,10,000 1,20,000 నా సొంత డబ్బు, నాకెవరు ఇచ్చేది ఏం లేదు. నాకెక్కడి నుంచి వస్తుందంటే జస్ట్ మీలాగా కొన్ని వందల మంది నాడు నాగమణి గారు ఉన్నారు వచ్చి ఆవిడ వచ్చారు దగ్గర ఆవిడ 8 నెలల నుంచి వస్తుంది, 8 నెలల సంవత్సరం నుంచి వస్తున్నారు. ఆవిడ వచ్చిన తర్వాత ఫస్ట్ ఒక 2 నెలలు ట్రీట్మెంట్ ఇస్తున్నారు, బాగుంది చాలా బాగుంది. ఆవిడ ఏమనిపించారంటే ఒక బెల్ట్ ఒక మ్యాట్ 2 కొనుక్కున్నారు వచ్చి ఆవిడ కొనుక్కుని ఇంట్లో పెట్టుకుని ఆ ఇంట్లో రోజు థెరపీ తీసుకుంటూ ఉంటారు, ఇక్కడ వచ్చి స్పైనల్ కార్డ్ థెరపీ తీసుకుంటూ ఉంటారు వచ్చి. అలాంటి వాళ్ళు కొన్ని వందల మంది వచ్చి ఎస్ నాకు కావాలి. ఇలా మేడం గారు కూడా అంతే, వాళ్ళకి అంత ఇబ్బందులు ఉన్నా అంత ఆర్థిక స్తోమత సరిపోయినా సామ్రాజ్యం గారు కూడా ఒక మ్యాట్ కోసం అని చెప్పి వాళ్ళు అడ్వాన్స్ కట్టుకున్నారు వచ్చి. ఏం చేస్తారండి వీళ్ళందరూ కూడా నా గారు మీ ఇంట్లో ఏసీ ఉందా అమ్మా, మీ ఇంట్లో టీవీ ఉందా, సునీత గారు మీ ఇంట్లో బండి ఉందా, ఫ్రిడ్జ్ ఉంటుంది, కూలర్ ఉంటుంది, ఫ్యాన్. నాకు నిజం చెప్పండి, ఈ కూర్చున్న మీలో నాగమణి గారు తప్ప మీ ఇంట్లో ఎంతమంది ఇళ్లలో ఆరోగ్యాన్నిచ్చే వస్తువు ఉంది? ఆరోగ్యాన్నిచ్చే వస్తువు ఉంది. షుగర్ తగ్గించే వస్తువు ఉందా? బీపీ తగ్గించే వస్తువు ఉందా? ఇవన్నీ కూడా ఆరోగ్యాన్ని ఇచ్చే వస్తువు. అందుకని ఏం చెప్పి ఆలోచిస్తారంటే వచ్చిన వీళ్ళందరూ కూడా అవకాశం ఉన్న వాళ్ళే కాదు, అవకాశం లేని వాళ్ళు కూడా ఎలాంటి ఒక వస్తువు నా ఇంట్లో కావాలి, ఇది నాకే కాదు నా బిడ్డలకి కాదు అందరికీ ఉపయోగపడుతుంది. ఏం చేస్తారంటే ఆ ప్రొడక్ట్స్ కొనుక్కుని తీసుకెళ్తారు, దాంట్లో వచ్చే లాభాన్ని బట్టే ఇదంతా అన్నేంటండి. సో దానివల్ల ఇదంతా నేనేం చెప్తానంటే ఒక మంచి విషయం, ఇది మంచి విషయమా కాదా అనుకుందాం. ఈ రోజు వచ్చిన వెంకటేశ్వర గారిని అడుగుతాను, సార్ ఇది మంచి విషయమేనా? మందు లేదు, ఇంజక్షన్ లేదు, లోపలికి ఇచ్చేది లేదు, సైడ్ ఎఫెక్ట్ లేదు, అన్ని రోగాల్ని తేడా చూపించే విధానం అలాంటిది ఎక్కడైనా అలాంటి విషయాన్ని 10 మందికి తెలియచెప్పారు వాళ్ళు కూడా ఆరోగ్యం ఇచ్చారు. ఎలా చెప్తారు? జస్ట్ నా దగ్గర కాంప్లెంట్స్ తీసుకొని మీరు ఇల్లు తీసుకొని బ్యాగ్లో పెట్టుకొని మీ దగ్గర కూర్చోవడం, లేదా నవేడేస్ టెక్నాలజీ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, దాంట్లో వాట్సాప్ ఉంటుంది, వాట్సాప్లో షేర్ చేయండి, స్టేటస్ పెట్టుకొని ఒక మంచి విషయాన్ని 10 మందికి తెలియచెప్తే మంచిదే కదా. ఇంకో విషయం చెప్తే ఏం చెప్తారంటే ఖచ్చితంగా తెలియచెప్పడం మంచిదే, ఓకే, కానీ ఖచ్చితంగా మనం చెప్పాలి కూడా. ఎందుకోసం అంటే నేను రెగ్యులర్గా చెప్తూ ఉంటాను, మనం సహాయం పొందుకుంటున్నామంటే మనకి సహాయం చేసే అమ్మకు ఆగేస్తాం ఒక 10 సెకండ్లే సహాయం ఆకలేస్తుందా? నీకే ఆకలేస్తుందా? నీకేదమ్మా అవునుతున్నా వచ్చి నిన్ను అడుగుతున్నా కాదు ఆకలేట్లేదుగా. అయితే నేను ఇక ఆపలేను కంటిన్యూగా అని చెప్తాను. నేనేం చెప్తానంటే సహాయం చేసే గుణం మనకి ఉన్నప్పుడే మనం సహాయం పొందుకోవాలి. మనకి సహాయం చేసే గుణం లేనప్పుడు మనం సహాయం పొందుకోవాలి, అర్థమైందా? సో కాబట్టి మనకి సహాయం పొందుకుంటున్నాం కాబట్టి మనం ఖచ్చితంగా సహాయం చేసి తీరాలి ఖచ్చితంగా. చెప్తేనే మీకు చెప్పాలి వాళ్ళు, లేకపోతే వాళ్ళు ఎందుకు చెప్తే మాకేం అవసరం వస్తున్నారని అనుకునేవాళ్ళు. బట్ నేను ఇలా చెప్పడం వల్ల వాళ్ళు మీకు. సో ఈ విధంగా చెప్పండి, సో అందరూ ఆ విధంగా ఆరోగ్యవంతులుగా చేద్దాం. ఇప్పుడు చూద్దాం, ఈ నడుము నొప్పి లోపల ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం, ఇది బయటకి ఎవరికి తెలియదు. ఇప్పుడు పక్షవాతం లాంటిది అంటే 10 నడుచుకుంటూ పాములు తీసుకొచ్చి ఇస్తారు వచ్చి, అంటే అంత సివియర్ నడుము నొప్పులు అంటే ఓకే, కానీ ఈ లోపల షుగర్లు కావచ్చు, వేరే వేరే ప్రాబ్లమ్స్ చాలా మంది బయటకి తెలియదు. అయినప్పటికీ మనం ఆ విధంగా తెలియచెప్పగలిగితే, ముందుగా మనం తెలియచెప్పగలిగితే వాళ్ళు కూడా భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా అనుకుంటున్నారు. సో కాబట్టి అందరికి ఆ విధంగా తెలియచేద్దాం, పాంప్లెట్స్ అందరికి ఆ విధంగా చెప్దామా? ఇది మంచి పనే కదా. మీకు పాంప్లెట్ ఇచ్చినప్పుడు ఇక పలానా ట్రీట్మెంట్ ఉందండి మంచిది, రూపాయి కూడా అసలు ఒక అన్ని ప్రాబ్లమ్స్ తేడా వస్తాయి, రూపాయి కూడా తీసుకోరని చెప్పి అన్నప్పుడు నాకు ఎందుకు అంటారా? సో మీరు అందరూ చక్కగా అంటే మీరు చెప్తారంటే